కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలో అలరించగా, పోతురాజు వేషధారణలో విద్యార్థులు ఉత్సాహభరితంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా జ్యోతినగర్లోని పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ జానపద సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జ్యోతినగర్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ కార్పొరేటర్ గంధె మాధవి, ఎస్ఆర్ పాఠశాల డీసీఎం సచిన్, ప్రిన్సిపల్ నాగప్రణవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలలో బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదరెడ్డి మరియు డైరెక్టర్ సంతోష్ రెడ్డి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. అందరూ బాగుంది కదా. Come slowly. మరి వెళ్ళిపోండి సౌండ్ అక్కడ వెళ్దాం.
సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రావడం నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యను ఒక వ్యాపారం లాగా భావిస్తూ ఉన్నారు. కానీ ఈ విద్యా సంస్థలో మాత్రం ప్రతి సెలబ్రేషన్స్ కూడా పిల్లలకి తెలియాలన్న గొప్ప ఆలోచనతో బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ పర్యావరణ పరిరక్షణ గురించి కానీ ఇలా బోనాల గురించి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా నేను ఎస్ఆర్ ప్రైమ్ వారిని అభినందిస్తూ ఉన్నాం. ఒక 170-180 విద్యా సంస్థలకు అధినేతగా ఉన్న వరదారెడ్డి గారి మా డివిజన్లో పర్యవేక్షణలో గురించి వారికి ప్రత్యేకంగా మా డివిజన్ ప్రజల తరఫున కరీంనగర్ పట్టణ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. బోనాలు అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సంబంధించి భోజనాన్ని బోనంగా అనిపిస్తారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్తగా వైరల్ ఫీవర్లు రావడం, వాతావరణంలో చేంజెస్, కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి అనేక అంటువ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు మసూచి అలాంటి కొత్త అతిసారము అలాంటి కొత్త వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటి నుంచి పరిరక్షించాలనే ఆలోచనతోటి ఏదైతే పూర్వము గ్రామ దేవతగా డివిజన్లో ఉన్న చిన్న అమ్మవార్లను పూజించి బోనాలు సమర్పించేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వైభవం ఆకాశాన్ని అందుతాం. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బోనాల సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ పండుగకు తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పండుగగా హైదరాబాద్ మహంకాళి జాతర అంటే ఖండాంతరాల్లో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ప్రతి పండుగ కూడా ఒక వైభవంగా పండుగలాగా ఆకాశాన్ని అనే విధంగా చేసుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అదేవిధంగా ప్రైమ్ స్కూల్ వాళ్ళు 175 విద్యా సంస్థలు కళాశాలలు నడుపుతున్న వరదారెడ్డి గారు ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి ఇంకా విద్యా సంస్థలను ప్రారంభించి చాలా మందికి ఆదర్శప్రాయంగా ఎంతో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగిస్తున్న వారు చల్లగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎస్ఆర్ యాజమాన్యం ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఉండేటువంటి అన్ని కళాశాలల్లో నిర్వహిస్తున్న రకంగా ఈ సంవత్సరం కూడా జ్యోతినగర్లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించిన బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా జ్యోతినగర్
నిర్వహించడం జరుగుతుంది ప్రైమరీ స్కూల్లో. అదే రకంగా అన్ని స్కూల్లో కూడా కాలేజీలలో కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణలో భారతదేశంలోనే ప్రత్యేకమైన పండుగలలో బోనాలు ఒకటి పవిత్రమైన పండుగ. తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారక్క జాతర లాగానే ఇది కూడా ప్రపంచ దేశాలలో ఎక్కడ జరుపుకునే విధంగా ఒక నమ్మకంతో కూడుకున్నటువంటి పండుగ ఏదైనా ఉన్నదంటే తెలంగాణ ప్రజలకు బోనం ఎత్తుకొని తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా మాకు మంచి జరగాలి, మేము అమ్మవారికి మా ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి, మాకు ఉండేటువంటి వాళ్ళ ప్రాంతాలలో సాంప్రదాయాలను బట్టి బెల్లం కానీ అన్నం కానీ వివిధ వంటకాలు చేసి బోనం సమర్పించే దేవతకు మాకు ఆయుర ఆరోగ్యాలు కలగాలి, మా పంట కానీ మా పిల్లలు కానీ మాకు వచ్చేటువంటి ముఖ్యంగా ప్రాచీన కాలంలో తెలంగాణ చాలా పూర్వంలో హుస్సేన్ సాగర్ ప్రాంతంలో తెలంగాణలో బాగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి హుస్సేన్ నైజాం ప్రభువులు కూడా హైదరాబాద్ కొట్టుకుపోయేటువంటి ప్రాంతంలో అప్పుడు ఈ తెలంగాణ బోనం మొట్టమొదటిసారిగా తెలంగాణ బోనములు సమర్పించి అక్కడ ఉండేటువంటి అమ్మవారిని శాంతింపజేయడం వల్లనే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ అంతా ప్రశాంతంగా ఉండి దానికి మూల కారణం కూడా ఈ అమ్మవారి అనే చెప్పుకోవడంలో మనం వెనుకపోవాల్సిన అవసరం లేదు. అదే రకంగా రానున్న రోజులలో కూడా ఈ అమ్మవారి దేవాలయం తెలంగాణ ఉండేటువంటి ప్రజలు మిగతా వారు కూడా అందరూ కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈ బోనాల కార్యక్రమం పాల్గొంటారు. అదే రకంగా జరుపుకుంటూ ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.